ఇక్కడ 2047 నాటికి వికసిత్ భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ ఇది అంటే నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2047 నాటికి వికసిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ ఆశయం పెట్టుకోవటం జరిగింది, ఆ లక్ష్యం పెట్టుకోవటం జరిగింది. మరి ఇక్కడ వికసిత్ భారత్లో ప్రధానంగా ఏముంది? పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వికసిత్ భారత్ పనిచేస్తుంది. భారతదేశంలోని ప్రజలకు మంచి పాలన, సుపరిపాలన అందించాలి, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించాలనేది కూడా వికసిత్ భారత్లో భాగం. గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా వికసిత్ భారత్లో ఏముంది? సామాజిక పురోగతి, సోషల్ ప్రోగ్రెస్ అనేది కూడా వికసిత్ భారత్లో ఒక భాగము. అంటే సామాజిక పురోగతి, సుపరిపాలన ప్లస్ పర్యావరణము, ఇది వికసిత్ భారత్లో భాగం. 2047 నాటికి భారతదేశాన్ని ఈ విధంగా తీసుకుపోవాలనేదే నరేంద్ర మోడీ యొక్క ఆకాంక్ష. మరి 24 బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటనలు చేయబడినాయి. మరి 24 బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటనలు చేయబడ్డాయని చెప్తున్నాం. మరి ఇది జార్ఖండ్,